పట్నంలోని 11వ వార్డులో రెండు మతాల మధ్య వివాదం నెలకొంది. స్థానిక రామయ్య హాల్ G+ కాలనీ సమీపంలోని చెరువులో దొరికిన అమ్మవారి విగ్రహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రామయ్య హాలు ప్రాంతంలో జరిగిన వీరభద్ర స్వామి సంబరంలో ఒక భక్తునికి అమ్మవారు ఆవహించి తాను చెరువులో విగ్రహ రూపంలో ఉన్నట్లు చెప్పారని తెలుస్తోంది. దీంతో భక్తులు అక్కడ వెతికి అమ్మవారి విగ్రహాన్ని గుర్తించారు. అనంతరం గట్టుపై ఉంచి భక్తులు పూజలు ప్రారంభించారు. అనంతరం రాత్రి వేళల్లో గుర్తు తెలియని కొందరు మరో మతానికి చెందిన వ్యక్తులు అక్కడ శిలువ బొమ్మను ఉంచినట్టు తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణ పడుతుండగా పోలీసు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను శాంతింపచేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు దానేశ్వరి. మేము G+ కాలనీ రామయ్య హాలు పాల్కొల్లో ఉంటున్నాం. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అందరికీ ఇక్కడ స్థలాలు ఇచ్చారు. కింద ఒకరికి పైన ఒకరికి చెప్తున్నారు. మేమందరం ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళను హిందువులు ఒకళ్ళనే కాదు, అందరం కలిసిమెలిసే ఉంటున్నాం. మాకు 11వ తారీఖున మొన్న ఆదివారం నాడు ఇక్కడ వీరుల సంబరం జరుపుకుంటున్నారు. అక్కడ వాళ్ళు సంబరం జరుపుకుంటున్నప్పుడు సంబరం మామూలుగా యథావిధిగా ఎదురుకి వెళ్ళిపోయింది. ఈలోగా అమ్మవారు కనిపించి ఒక ఆవిడకి వెళ్తున్న సంబరాన్ని వెనక్కి లాక్కొచ్చి, నువ్వు అందరికీ సంబరం చేస్తున్నావు, నువ్వు నాకెందుకు సంబరం చేయవు, నువ్వు వస్తావా రావని అతను వెనక్కి తీసుకొచ్చి, నేను ఇక్కడ ఉంటున్నానని నీకు చెప్తున్నాను కదా, నువ్వు ఎందుకు వినిపించుకుంటలేదు, నేను ఇక్కడ ఉన్నాను, ముందు నన్ను వచ్చి బయటికి తీస్తావా తీయవని చెప్పి ఆవిడ వచ్చి మాకు పక్కనున్న చెరువులో కొంచెం పసుపు కుంకుమ కలిపి ఆవిడ వేసిన ప్రదేశం చుట్టూ ముగ్గురు కుర్రవాళ్ళు దిగి అక్కడంతా చుట్టూ వెతకగా ఒక విగ్రహం దొరికింది. అడుగున్నర విగ్రహం ఉంటుంది. అమ్మవారి పురాతన రాతి విగ్రహం అది. ఆ విగ్రహాన్ని బయటకు తీసి అమ్మవారు చెప్పినట్టుగా 108 బిందువులతో అమ్మవారికి స్నానం చేపించి పసుపు కుంకుమతో పూజలు చేశారు. ఇక్కడ అందరూ మహిళలందరూ కలిసి ఇక్కడ ఆ రోజుని ఎంత కోలాహలంగా పండగ నెలకొంది. వాతావరణం అంత సంబరంగా చేసుకున్న దాన్ని సాయంత్రం పూజ అయిన తర్వాత మాకు సంబంధం లేని మా పక్క పేట చింతల తోటలోని సభ్యులందరూ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసింది రాత్రికి రాత్రి మీరు రాత్రి పడేసి పొద్దున్న వచ్చి తీశారు, మీరు ప్లాన్ ప్రకారం చేశారు అని చెప్పి మా మనోభావాలని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇక్కడ అయినా వాళ్ళు ముందే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. కానీ మాకంటే ఇప్పుడు అమ్మవారు దొరికింది అన్న ఆలోచన ఆనందంలో ఉండిపోయాం. ఆదివారం ఒకటి ఎవరికి చెప్పాలో ఆడవాళ్ళకి ఎవరికి తెలియదు, మగవాళ్ళు ఎవరు లేరు పెద్దగాను. దానివల్ల మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, ఒప్పుకుంటాం. కానీ ఎంతవరకు వాళ్ళు మాట్లాడింది న్యాయం అనేది మాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఎదురుకుండానే మా మీదకి దౌర్జన్యంగా రావడం ఇవన్నీ జరిగినాయి. పోలీసులు కూడా చూశారు. సరే ఇంకెక్కువగా గొడవ అవుతుందన్న ఉద్దేశంతో పోలీసులు చెప్పిన దాని ప్రకారం మీరు వెళ్ళిపోండి అమ్మా, ఇక్కడ విగ్రహానికి ఇద్దరిని మేము కానిస్టేబుల్స్ పెడతాము, విగ్రహం ఏమీ అవ్వదు, మాది పూచి అని వాళ్ళు ఇచ్చారు. మా గుమ్మంలోనే మేము నిలబడినా సరే కుదరదు, మీరు వెళ్ళిపోండి, మాది పూచి అన్నప్పుడు మీరు మా మీద నమ్మకం ఉంచాలని అన్నంతో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాం. విగ్రహం ఎప్పుడు తీశారో మాకైతే తెలియదు, ఎవరి చేత తీయించారో మాకు పూర్తిగా తెలియదు. కానీ తెల్లారేసరికి నేను 4 గంటలకు లేచేటప్పటికి అక్కడ విగ్రహం లేదు. ఒక 2 ఫ్లెక్సీలు మాత్రం హెచ్చరిక బోర్డులు ఉన్నాయి. మేము రాత్రి ఆ విగ్రహం ఉన్నదని ఆ వెనకాల ఒక సిలువను తీసుకొచ్చి వాళ్ళు పాతారు. ఆ 2 మాత్రం పొద్దున్నకి 4 గంటలకు అయితే లేవు. మాకైతే ఇక్కడ ఏంటి అసలు న్యాయం ఏది అంటే, ఇక్కడ హిందువులు ఎవరు దీపారాధన చేసుకోకూడదా? మేము దీపారాధన పూజలు పనికిరామా? మేము చేసుకోకూడదు? ఎప్పుడు వీళ్ళు చెప్పే దేవుడి స్తోత్రాలు ఒకటే వినాలా? హిందూ మతానికి విలువ లేదా? ఏంటి? మాకు న్యాయం కావాలి. మాకు మా అమ్మవారు కావాలి. మాకు పూజ చేసుకోవడానికి మాకంటూ చోటు కావాలి. మాకు మా అమ్మవారి విగ్రహం కావాలి. మాకు న్యాయం జరిగేలా చూడండి. హిందూ మతాన్ని కాపాడుకోవాలని మా ఉద్దేశం. ఇప్పుడు వరకు మేము ఎప్పుడు మతాలు వేరు, వాళ్ళే అందరం కలిపి ఒకటని మేము అనుకున్నాం. కానీ ఈరోజు మాకేంటంటే ఎవరి మతం వాళ్ళదే అని మాకు బాగా అర్థమైంది. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. మేము పాలకొల్లు నుంచి G+1 కాలనీ రామయ్య హాల్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు అమ్మవారు అయితే ఇక్కడ వెలిసారని చెప్పి మేము అందరం చాలా సంతోషపడిపోయామండి. మేము కాకుండా వేరే కాలనీ వాళ్ళు వచ్చి సిలువును పెట్టి మమ్మల్ని చాలా అసభ్యంగా మాట్లాడారు. మా తరంలోనే మమ్మల్ని ఇలా తొక్కేస్తుంటే మా పిల్లల తరంలో మమ్మల్ని ఇంకా బయటికి రానివ్వకుండా, మా హిందువుల్ని బయటికి రానివ్వకుండా మమ్మల్ని తొక్కేయరని గ్యారంటీ ఏంటండి? మాకు హిందువులందరూ కూడా మాకు సపోర్ట్గా నిలబడి మా తరమే కాకుండా మా పిల్లల తరం కూడా బయటికి తీసుకురావాలని మేము అందరినీ కోరుకుంటున్నామండి. మాకైతే మా అమ్మవారు కావాలి. మా అమ్మవారిని మాకు ఎక్కడిచ్చి, మా అమ్మవారిని మాకు ఇచ్చేసి ఎక్కడైనా ఒక చిన్న చోటు చూపిస్తే మేము అమ్మగారిని పూజించుకుంటామండి. మేమైతే డిమాండ్లు ఏం చెయ్యం. వాళ్ళు చేసుకోకూడదు, వీళ్ళే చేసుకోవాలి, వాళ్ళే చేయకూడదు అన్నది మేము అడగం. మా అమ్మవారు మాకు కావాలి, మాకు స్థలం చూపించండి, మేము గుడి కట్టుకుంటాం. మేము ఎంత అమ్మవారు రావడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాం. మా మీదకి మా వాళ్ళు వచ్చి అడిగితే మేము సైలెంట్గా సమాధానం చెప్పేవాళ్ళం. అవతల వాళ్ళు వచ్చి మా మీద గొడవ పెట్టిన పోలీసులు కూడా సమాధానం ఇప్పుడు దాకా మాకు ఏమీ చెప్పలేదండి.
అవతల వాళ్ళు వచ్చి యువతల ఈ కాలనీ మీదకి గొడవకు రావాల్సిన పని ఏంటి అని కూడా పోలీసు వారు వాళ్ళని నిలదీసి అడగలేదు. వాళ్ళే వచ్చి కాగితాల మీద పేర్లు రాసుకొని కంప్లైంట్లు ఇచ్చుకొని అన్నీ చేసుకుంటున్నారు. మమ్మల్ని కూడా ఇప్పుడు వచ్చి పిలిచి మీ మీదకి ఎవరు గొడవకు వచ్చారు ఏంటి అన్నది కూడా మమ్మల్ని అడగలేదు, ఎంక్వైరీ చేయలేదు. అసలు మా విగ్రహం ఏమైందో మాకు తెలియాలండి. మాకైతే మా విగ్రహాన్ని బయటకు తీసుకురండి. మా అమ్మవారు మాకు కావాలి. మా అమ్మగారు ఎక్కడికి రాకపోతే కనుక మా అమ్మవారిని మేము రప్పించుకుంటాం. మేము ఎక్కడి దాకైనా వెళ్తాం అంతేనండి.